ప్రముఖ చలనచిత్ర హీరో పవర్ స్టార్ అలాగే మా ప్రియతమ అభిమాన నేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా నేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు ఆచంట సత్యనారాయణ, కోరుమిల్లి గ్రామ సర్పంచ్, సుంకర మణికంఠ, 3వ వార్డు సభ్యులు తాడాల రామకృష్ణ, సుంకర రాజు, కోరుమిల్లి గ్రామం, మండపేట నియోజకవర్గం. ఎం న్యూస్ కి స్వాగతం. తమ అభిమాన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడితే కేరళలోని శబరిమలకు అయ్యప్ప మాల ధరించి సైకిల్ పై శబరిమల వస్తానని మొక్కుకున్న మండపేట పట్టణానికి చెందిన గుండపురెడ్డి శ్రీనివాస్ అతని మిత్రుడు సతీష్ తో కలిసి తాము మొక్కుకున్న విధంగా తమ అభిమాన నేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినందుకు సంతోషంగా తమ హీరో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మండపేట అయ్యప్ప స్వామి ఆలయం వద్ద నుంచి సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. వీరు సైకిల్ యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా పవన్ కళ్యాణ్ అభిమానులు గుండపురెడ్డి శ్రీనివాస్, సతీష్ తమ అభిమాన హీరో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెట్టాలని కోరుకున్నారు. తాము కోరుకున్న విధంగా అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా తమ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టినందుకు తాము మొక్కుకున్న విధంగా మండపేట అయ్యప్ప స్వామి ఆలయంలో ఈ రోజు తమ తోటి అయ్యప్ప స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 18 రోజులకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి తమ సైకిల్ యాత్ర చేరుకునే విధంగా ప్రణాళికతో సైకిల్ యాత్రకు సిద్ధమయ్యారు. వీరి సైకిల్ యాత్రను మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుల లీలాకృష్ణ, బీజేపీ నాయకులు కోన సత్యనారాయణ, గురుస్వామి, ఇమిడిశెట్టి నాగభూషణం జెండా ఊపి సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరి సైకిల్ యాత్రకు ఎటువంటి ఆటంకం కలగకుండా జయప్రదం కలగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు. ఈరోజు సైకిల్ యాత్రతో శబరిమల దర్శనం కోసం వెళ్తూ ఉన్నారు. వారికి నేను జనసేన పార్టీ తరఫున, మీ అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వారికి ఆయురారోగ్యాలతో ఈ యాత్రని సకల సౌకర్యాలతో పూర్తి చేయడానికి జనసేన పార్టీ తరఫున అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ స్వామి శరణం శరణమయ్యప్ప. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మండపేట పట్టణం నుండి ఈరోజు సైకిల్ యాత్ర ద్వారా అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల వెళ్తున్నటువంటి మా శిష్యులైనటువంటి శ్రీస్వామి, సతీష్ స్వామి గారు, వారు ఒక సంకల్పంతో అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టాలని గత సంవత్సరంలో ఆయన పాదయాత్ర చేయడం జరిగింది శ్రీనిస్వామి గారు. అలాగే అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత వారు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరిన సందర్భంగా ఆ మొక్కును తీర్చాలని ఈ నెల 13వ తారీఖున, ఆగస్టు నెల 13వ తారీఖున మాలాధారం ధరించి 2వ తారీఖు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడి నుంచి సైకిల్ యాత్ర ద్వారా శబరిమల 18 రోజుల నుంచి సుమారు 20 రోజులు సైకిల్ యాత్ర ద్వారా వారి యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అనంతరం శబరిమల నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం మండపేట చేయడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో ఈ ప్రయాణంలో ఈ స్వాములిద్దరికీ కూడా ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఆపదలు కలగకుండా శ్రీ అయ్యప్ప స్వామివారి అనుగ్రహం వారికి ఈ ప్రయాణం ఆద్యంతం వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాధారణంగా కుటుంబ సభ్యుల కోసం మొక్కుకునే ఈ రోజుల్లో ఒక నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలని మా స్వామి తీసుకున్నటువంటి సంకల్పం నిజంగా అందరూ అభినందించదగ్గ విషయం. ఇలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ సంకల్పం నెరవేరిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి మొక్కుని ఈరోజు ఈ సైకిల్ యాత్ర ద్వారా వారు ప్రయాణం చేస్తున్నారంటే మా స్వాములందరూ కూడా చాలా గర్వపడుతున్నాం. అదేవిధంగా గురుస్వాముల యొక్క ఆధ్వర్యంలో, భక్తుల యొక్క ఆధ్వర్యంలో, జనసేన నాయకులైనటువంటి లీలాకృష్ణ గారి యొక్క ఆశీస్సులతో వీరు ప్రయాణం చేస్తున్నారు కనుక వారికి అయ్యప్ప స్వామి వారి పూర్తి సహాయ సహకారాలు అందాలని, దారిపొడికి జనసేన సైనికులు అందరూ కూడా వీరికి తోడుగా నిలబడి చివరి వరకు వారి ప్రయాణానికి ఎటువంటి ఆటంకం కలగకుండా వారందరూ సహకరించాలని. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన
యాత్ర కనుక పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ అందరూ కూడా వీరికి దారి పొడుగుగా ఆహ్వానం తెలియపరిచి వారికి కావాల్సిన వసతులు ఏర్పాట్లు వారికి కావాల్సిన ఆహార పదార్థాలు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గురుస్వామిగా నేను వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చాలామంది నాయకులు అలాగే భక్తులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు ప్రయాణం స్టార్ట్ అవుతుంది కనుక నా తరఫు నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వామి శరణం సమయ శరణమయ్యప్ప. పవన్ కళ్యాణ్ గారు గెలాలని గతంలో మొక్కుకొని నడిచి వెళ్ళాను స్వామి. గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళారని ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సైకిల్ మీద వెళ్తున్నాను స్వామి. నాతో పాటు నా మిత్రుడు కూడా వస్తున్నాను స్వామి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నుండి శబరిమలకు సైకిల్ యాత్ర చేస్తున్నాను స్వామి. నాతో పాటు నా మిత్రుడు కూడా స్వామి వస్తున్నారు స్వామి. 18 రోజులు సైకిల్ తొక్కుకొని వెళ్తున్నాం స్వామి. ఈ రోజు బయలుదేరి 20వ తారీఖు దర్శనానికి వెళ్తాను స్వామి. దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడికి వస్తాను స్వామి. నన్ను సాగనంపడానికి మా గురుస్వాములు లీలాకృష్ణ గారు మొత్తం అందరూ వచ్చి నుంచి సాగనంపుతున్నారు స్వామి. స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను స్వామి. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.